నిన్నటి వీడియోలో మన హీరోస్ బిఫోర్ మ్యారేజ్ లీవ్కి వస్తే వాళ్ళ లీవ్ ని ఎలా స్పెండ్ చేస్తారో చెప్పాను కదా. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ నా హీరో లీవ్కి వస్తే తన లీవ్ ని ఎలా స్పెండ్ చేస్తారో, పెళ్ళైన తర్వాత ఆయన లీవ్ లో నేను ఏ మార్పులు చేశానో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఏమైనా కనెక్ట్ అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక 30 days లీవ్కి వచ్చారనుకోండి, ముందు 10 days రెస్ట్ తీసుకోవడం పక్కా. అది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా. ఎందుకు ఫస్ట్ 10 days రెస్ట్ తీసుకోవాలి అంటే, ఇక్కడ ఉండేటప్పుడు సరిపోలేని నిద్రతో ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ బాడీ చాలా టైర్డ్ అయిపోద్ది. సో లీవ్ లో అయినా ఒక 10 days రెస్ట్ తీసుకుంటే వాళ్ళ బాడీ రికవరీ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా గుళ్ళు గోపురాలు తిరగడం కామనే అనుకోండి, అదొకటి కరెక్ట్ గానే జరుగుతుంది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అది లేకపోతే ఎలా చెప్పండి, అది కూడా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ నా హీరోకి ఫ్రెండ్స్ గిన్స్ కట్ ఆ ఆప్షనే లేదు. ఇంకా ఉంటే ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్తే నన్ను తీసుకునే వెళ్ళాలి. పొరపాటున నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళారా, ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చినంత వరకు ఏడుస్తూనే ఉంటాను. ఇంకా నా బాధ భరించలేక ఆయన ఇంట్లోనే ఉంటారు, వెళ్తే నన్ను తీసుకునే వెళ్తారు. అదేంటో మరి డ్యూటీలో ఉండేటప్పుడు 6 months అయినా చూడకుండా ఉండగలుగుతున్నాం, కానీ లీవ్కి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆయన కళ్ళ ముందు కనిపించకపోతే ఉండలేం కదా.